హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఈ రోజుటి వీడియోలో పాండిచ్చేరి డే 2లో చూడవలసిన ప్లేసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి ప్లాన్ చేసుకోండి. ఇది షార్ప్ 6 కల్లా సన్ రైజ్ అవుతుంది. మీకు దగ్గరలో ఉన్న బీచ్కి అయినా ఏ బీచ్కి అయినా వెళ్ళండి. నేనైతే సన్నిటీ బీచ్కి వెళ్ళాను. డే 2లో చూడవలసిన ప్లేసెస్ మొదటిది చిదంబరం, రెండవది పిచ్చివరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఈ రెండు చూడడానికి 1 డే సరిపోతుంది. ఇది ఆరోవెల్ నుంచి 75 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఒక్కరుంటే కనుక బస్ తీసుకోండి. ఆరోవెల్ నుంచి చిదంబరంకి 500 నుంచి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక క్యాబ్ మాట్లాడుకోండి. క్యాబ్ ప్రైస్ వచ్చేసరికి 4000 నుంచి 5000 ఛార్జ్ చేస్తారు. మీ హోటల్ నుంచి పిక్ చేసుకొని చిదంబరం, పిచ్చివరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చూపించి మళ్ళీ మీ హోటల్లో దింపుతారు. నాకు తెలిసి ఇది బెస్ట్ ఆప్షన్. పదండి ఇప్పుడు చిదంబరం వెళ్దాం. ఇది చిదంబరం నటరాజ స్వామి ఆలయం. దీన్ని రాజగోపురం లేదా సింహద్వారం అంటారు. ఇది ఉదయం 6 గంటలకు ఓపెన్ చేస్తారు, మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్ చేస్తారు. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేస్తారు, రాత్రి 10 గంటలకు క్లోజ్ చేస్తారు. చిదంబరం నటరాజస్వామి ఆలయ విశిష్ట గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఫుల్ వీడియో చేశాను. అది నా ఛానల్లో ఉంది. అలాగే ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నది కుమారస్వామి దేవాలయం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ. ఈ ఆలయ లోపల నటరాజస్వామి, శివగామి అమ్మవారు, గోవిందరాజు పెరుమాళ్ళు ఉంటారు. లోపల ఫోన్ ఎలా ఉండదు, అందుకే నేను బయట నుంచి చూపిస్తున్నాను. ఇలా టెంపుల్ అంతా ఇలా పెయింటింగ్ చేసి ఉంటుంది పై భాగంలో. ఇవి తరచుగా మారుస్తూ ఉంటారు ఈ పెయింటింగ్ అనేది. ఇక్కడ మీకు శివుడు నటరాజ స్వామి రూపంలో దర్శనమిస్తారు. ఇప్పుడు మనం పిచ్చివరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్దాం. ఇది చిదంబరం నుంచి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. 30 మినిట్స్ టైం పడుతుంది. ఈ ఫారెస్ట్ ఇండియాలోని 2nd లార్జెస్ట్ ఫారెస్ట్ అనమాట. మొదటిది వచ్చేసరికి ఒరిస్సాలో ఉంది, సెకండ్ది పిచ్చివరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోటింగ్ బుకింగ్ అనేది ఉదయం 9 గంటలకు ఓపెన్ చేస్తారు, సాయంత్రం 5 గంటలకి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది బోట్ బుకింగ్ కౌంటరు. ఇక్కడ వాటి ప్రైజెస్ ఏంటి అనేది డిస్ప్లే మీద ఇస్తాను, చూడండి. దీన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడం బెస్ట్, ఎందుకంటే ఈ బుకింగ్ కౌంటర్ అనేది 4 కల్లా క్లోజ్ చేస్తున్నారు. ఇది స్కాన్ చేసి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బోట్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు మ్యాక్సిమం ఈవినింగ్ స్లాట్ బుక్ చేసుకోండి, ఎందుకంటే ఈవినింగ్ వ్యూ చాలా బాగుంటుంది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇప్పుడు మన బోట్ అయితే స్టార్ట్ అయింది. మనం లోపల వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం 1 by 1 చూద్దాం. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా మనం లోపలికి వెళ్ళలేదు. ఆ చివరి కనపడుతుంది చూడండి, అదే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. మనము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం మెయిన్ వ్యూ పాయింట్కి వచ్చాము. వ్యూ అయితే చాలా బాగుంది.
మధ్య మధ్యలో అలా చెట్టు కొమ్మలు తగులుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మొబైల్ చాలా జాగ్రత్త. ఆ లోపల మనకైతే 30 నుంచి 40 మినిట్స్ దాకా రైడ్ ఉంటుంది. చాలా వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేయొచ్చు చాలా. మనం పిచ్చావరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ 7 అవుతుంది. ఇక్కడ దగ్గరలో ఉన్న ఓల్డ్ లైట్ హౌస్ కూడా వ్యూ పాయింట్ కూడా చూద్దాం. ఇప్పటివరకు మనం పాండిచేరి డే లైఫ్ చూసాం కదా, అలాగే నైట్ లైఫ్ కూడా చూద్దాం. నైట్ లైఫ్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? స్ట్రీట్ ఫుడ్. ఈ ఫుడ్ కోర్ట్కి ఆపోజిట్లో బీచ్ ఉంటుంది. ఆ బీచ్లో కూర్చొని రిలాక్స్గా బీచ్ వ్యూని ఎంజాయ్ చేయండి. Lights off, wanna be the one to treat you right. We'll dance, yeah, we'll lose ourselves into the night. Let go of your fears, I'm gonna take it slow, slow. I don't know what you do to me, but I'm losing control. The way you lay your love on me, it makes me want you more. I need your వర్తే వర్మ వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయగలరు. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసమే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.